పైడి రాకేష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. అన్న చూస్తూ ఉంటే మీరు అంటే తిరుగుతూ ఉన్నారు, రైతులకు సంబంధించి పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఒక ఇన్ని ప్రాజెక్టు కాళేశ్వరం కట్టినాం అవన్నీ కట్టినప్పటికీ ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమనుకుంటారు? ఏం కట్టిండు? కాళేశ్వరమా? అంటే 35,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్లకు ఎట్లా పెంచాలా? తెలంగాణ ప్రజలకు 10% అప్పులు తీసుకొచ్చి సంవత్సరానికి 9,000 కోట్ల వడ్డీ కట్టాలా, 7,000 కోట్ల పవర్ బిల్ కట్టాలా, ఎకరం వరి వండితే 13,08,250 రూపాయలు కావాలా? ఇదా కుటిల మేధావి ఎటువంటి అర్హతలు లేకుండా నేను ఫామ్ హౌస్లో గీతలు గీశాను, డిజైన్ చేశాను అనుకుంటా ఈరోజు తెలంగాణ ప్రజల భవిష్యత్ తరాల బతుకులు ధ్వంసం చేసిన మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మొసలి కన్నీరు కార్చుకుంటూ బయటికి వెళ్ళాడు. దయచేసి రాబోయే రోజులల్లా ఒకటే అంత చరిత్ర ఎవరిది వేరిది మొత్తం బయటపడుతుంది. ఒకటి ఈరోజు రాష్ట్రంలో నేను ఇప్పుడున్న ప్రస్తుత కోడంగల్ ముఖ్యమంత్రి ఈజ్ నాట్య తెలంగాణ ముఖ్యమంత్రి. ఎందుకంటే అతను తెలంగాణ ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దక్షిణ తెలంగాణ మంత్రులు దొరికినోడు దొరికినట్లు దోచుకపోతున్నారు. ఖమ్మం కొక్కడు, మహబూబ్నగర్ కొక్కడు, నల్గొండ ఒక్కడు. ఈ తెలంగాణలో 3 జిల్లాలు తప్ప 30 జిల్లాలని ఈరోజు విసర్మించిండ్రు. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ మీద పగబట్టిండ్రు. ధర్మం గెలిచింది, న్యాయం నిలిచింది. మీరు చూడండి, ఆదిలాబాద్లో ధర్మం గెలిచింది, మంత్రి పదవి ఇవ్వలేదు. నిర్మల్లో ధర్మం గెలిచింది, మంత్రి పదవి ఇవ్వలేదు. నిజామాబాద్లో ధర్మం గెలిచింది, మంత్రి పదవి ఇవ్వలేదు. కామారెడ్డిలో ధర్మం గెలిచింది, మంత్రి పదవి ఇవ్వలేదు. అంటే ఈ కుహానా, ఈ అహంకారి అనుముల రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణ మీద పగబట్టిండు. దక్షిణ తెలంగాణ చూడండి, దొరికినట్టు ఒక్కరోజు 500 కోట్లు. అదే కొడంగల్కు 2,945 కోట్లు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం వితిన్ 15 రోజులలో కంప్లీట్ అవుతుందా మీ ప్రాజెక్ట్స్? మళ్ళీ 500 కోట్లు ఎస్టిమేషన్ 15 రోజులు ఎక్స్ట్రా అవుతాయా? 16,400 కోట్లు. రోజు 164 కోట్లు అప్పు తెచ్చి పంచుకుంటా బిల్డర్లను బెదిరించుకుంటా బ్రీఫ్ కేసులు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్లలో తరలిస్తారా? ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఉండి తల వంపులు తెస్తున్నావు. నిన్న తెలంగాణ ప్రజలంతా వరిలు ఎండిపోయి కరువు కాటకాలతో వరి చేలల్లో ఏడుస్తున్నారు. వరి చేలల్లో ఏడిస్తే ఇక్కడ ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏఐసిసి ఆఫీసులో వరండాలో తిరుగుతాడా? వెంటనే నైతికంగా చెప్తున్న మిస్టర్ రేవంత్ రెడ్డి, రా ఢిల్లీ నుంచి హైదరాబాద్ రండి, మీ మంత్రులు, మీ సీనియర్ మంత్రులు పర్యటన చేయండి. తెలంగాణ ప్రాప్తంగా సాగునీరు, తాగునీరు, యుద్ధ ప్రతిపాదన ఒక కమిటీ వేసి ఫస్ట్ తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఒక శాంతి సంతాన చేకూర్చండి. చెంగిచెలకు సంబంధించి అక్కడ అసలు ఒక బీజేపీ తప్ప ఏ పార్టీ కూడా మద్దతు నిలవలేదు. ఇది చూసుకుంటే నిన్న హరీష్ రావు మాట్లాడుతూ హనుమాన్ చాలీసా నేను కూడా చదువుతాను, నేను కూడా హిందువులే, బీజేపీ వాళ్ళు హిందువులే కాదు అని చెప్పేసి మాట్లాడింది. ఇప్పుడు హరీష్ రావు పేరు కాళేశ్వరరావు. ఈ తెలంగాణ ద్రోహి, 1,00,000 కోట్ల అవినీతి, 6 అడుగుల అహంకారి. ఎవడు? చెంగిచెర్లకు ఒక మంత్రి రాలేదు, ఒక ముఖ్యమంత్రి రాలేదు, ఒక డీజీపీ రాలేదు, ఒక యూనిఫామ్ ఉన్న పోలీసులు రాలేదు. ఎందుకురా మీరు అందరూ? ఈ హిందువుల వాళ్ళే, వీళ్ళ బతుకులు వీళ్ళు. మన బతుకులు మనమే మార్చుకోవాలి, మనమే తోడు కావాలి. హిందువుల జోలికి వచ్చిన నా కొడుకులందరికీ ఒకటే సమాధానం చెప్పాలా? ఎట్లయితే యూపీల యోగి ఆదిత్యనాథ్ చెప్తున్నాడో మనం అదే రేంజ్లో సమాధానం ఇస్తేనే ఈ కొడుకులు ఉంటారు. ఒకటి, ఎవరు ఎందుకురా గవర్నమెంటు? నేను ఓపెన్గా అడిగినాను, ఎందుకు రాలేదు మంత్రులు, ఎందుకు రాలేదు డీజీపీలు, ఎందుకు రాలేదు డీసీపీలు? హిందువులంటే అంత చులకన మీకు? మరేది ఒక్క మైనారిటీకి అయితే క్యూలు కడతారు కదా అందరూ, క్యూలు మొత్తం చలో రణరంగం అంటారు. అంటే ఇది ఒక్కటే ఇప్పటికైనా దయచేసి జరిగిన 3 నెలల కింద అయితే పొరపాటు జరిగిపోయిందని ప్రజలు అనుకుంటున్నారో, ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో అభి ఏక్ బార్ तेलंगाना को हासिल करने का मौका मिला अभी इसको सब कुछ सबक सिखाने का है जो చెంగిచెర్ల नहीं తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని రకాలుగా హిందువుల మీద దాడులు చేస్తున్నారు, హిందువులను అవమానం పాలు చేస్తున్నారు. రీసెంట్లీ ఇప్పుడే నిజామాబాద్కి వెళ్ళి కాంప్లెట్స్ రాత్రి 2:30 వరకు షాపులు ఎందుకండి? ఏం షాపులు? పండగ ఉంటే 2 రోజుల ముందు ఇవ్వండి. మరి ఎందుకు ఇవ్వరా దసరాకు? అంటే మేము హిందువులం కాదు, 82% లేవు, మాకు పండగలు లేవు, మేము బట్టలు కొనొద్దు, మేము షాపింగ్లు చేయొద్దు. హిందువులు బొట్టు ఉంటే బాధ, గాజులు ఉంటే బాధ, ఎందుకురా మెట్టెలు ఉంటే బాధ. ఇవన్నీ లేకపోతే మీకు తృప్తి ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకు, కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్. కాబట్టి హిందువులకు దయచేసి ఈ చెంగిచెర్ల సంఘటనతో గుణపాఠం కావాలా. మనకెవ్వడు లేడు, మనకు మనమే, ఒకరికొకరు హిందువులకు హిందువులమే తోడు కావాలా. చూడండి, క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. పాకిస్తాన్ క్లీన్, బంగ్లాదేశ్ క్లీన్, ఆఫ్ఘనిస్తాన్ క్లీన్, వెస్ట్ బెంగాల్ క్లీన్, కాశ్మీర్ క్లీన్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ క్లీన్, నిజామాబాద్ క్లీన్, బైన్సా క్లీన్. ఇంకెక్కడికి పోయి బతుకుతారు? ఇప్పటికన్నా జ్ఞానోదయం తెచ్చుకోండి, హిందువులందరూ ఐక్యంగా అండి. ఎట్లయితే 15% ఉన్నాడు 7 సీట్లు తెచ్చుకున్నాడో 82% 80 సీట్లు తెచ్చుకుందాం. తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగిరేద్దాం. నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేస్తలేదు, ఎందుకని? కవిత ఎందుకు ఈసారి పోటీ చేస్తలేదు? వాళ్ళు ఎవరు? కవిత అంటే ఎవరు? కవిత గారంటే ఎవరు? పాపం ఆమె తిహార్ జైల్లో ఇయ్యాలనే జపమాల తెప్పించుకున్నది. ఆమె నీకు ఆడబిడ్డగా మేము కొన్నిసార్లు ఇప్పుడు కామెంట్ చేయొద్దు. ఎందుకంటే ఈరోజే ఇప్పుడు నేను పేపర్లో చదివాను, ఆమెకు ప్రత్యేకంగా మనశ్శాంతి లేదు.
ఆమె ఏమేమైతే ఇబ్బందులు చేసిందో తెలంగాణ ట్యాంక్ బండి మీద ఆర్టీసీ ఆడ కండక్టర్ల మీద లాఠీ చార్జ్ చేసినప్పుడు ఏమైంది ఆడబిడ్డ ఎటువైంది బతుకమ్మ మా బిడ్డలు తెలంగాణ బిడ్డలు గారా బట్టలు చింపిందా కొడతారా కొడుకులారా మీరు మీకు అధికారం ఉన్నదని ఇప్పుడు ఎవడేం చేశాడో పైవాడు చూపిస్తున్నాడు